Hi everyone, welcome to my channel Pooja Murli Vlogs. ఈరోజు మనం ఆప్రికాట్ డిలైట్ రెడీ చేద్దాము. ముందుగా ఆప్రికాట్స్ తీసుకొని బాయిల్ చేసుకోవాలి. దాంట్లో ఉన్న సీడ్ని సపరేట్ చేసుకోవాలి. మిగిలిన వాటర్తో పాటు ఉడికించిన ఆప్రికాట్స్ని ప్యాన్లో తీసుకొని 5 minutes వేడి చేయాలి. తర్వాత షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇది కుక్ అయిన తర్వాత పేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ కస్టర్డ్ మిల్క్. కస్టర్డ్ పౌడర్తో మిల్క్లో యాడ్ చేసుకొని రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ క్రీమ్, మిల్క్ మేడ్. నెక్స్ట్ స్పాంజ్ కేక్. ఇది మనకు బేకరీలో దొరుకుతుంది. ఇవన్నీ రెడీ చేసుకొని ఆప్రికాట్ పేస్ట్, బౌల్, స్పాంజ్ కేక్ని స్లైసెస్గా కట్ చేసుకొని ఉంచుకోవాలి. నెక్స్ట్ క్రీమ్, డ్రై ఫ్రూట్స్ చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇందులో పిస్తా, బాదాం ఉంది. కండెన్స్ మిల్క్ మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా, అవన్నీ పెట్టుకొని బౌల్లో ఒక్కటిగా అరేంజ్ చేసుకోవాలి. ముందుగా ఆప్రికాట్ పేస్ట్, దెన్ నెక్స్ట్ స్పాంజ్ కేక్, దీనిపైన లేయర్లో కస్టర్డ్ మిల్క్, దెన్ నెక్స్ట్ లేయర్ క్రీమ్. ఇలా మీకు ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సేమ్ రిపీటెడ్. ఆప్రికాట్ పేస్ట్, దెన్ నెక్స్ట్ స్పాంజ్ కేక్, తర్వాత లేయర్లో కస్టర్డ్ మిల్క్, దెన్ నెక్స్ట్ లేయర్లో మిల్క్ మేడ్ క్రీమ్. ఇలా ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ ప్రిపేర్ చేసుకోవాలి. సేమ్ రిపీటెడ్. ఆప్రికాట్ పేస్ట్, మేమైతే 3 లేయర్స్లో ప్రిపేర్ చేసుకున్నాము. ఇది థర్డ్ లేయర్. స్పాంజ్ కేక్, కస్టర్డ్ మిల్క్, then next cream, milk made, ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ టాపింగ్. ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా సర్వ్ చేసుకోవచ్చు. ఎంజాయ్ యువర్ డెలిషియస్ స్వీట్ apricot delight. Thanks for watching. Please like, share and subscribe.